మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం చాలా ముమ్మరంగా కనపడుతుంది. సెమీ క్రిస్మస్లు ఈ రోజున చాలా స్థలాల్లో జరుగుతున్నాయి. మా చర్చి పరంగా కూడా దాదాపు ఈ డిసెంబర్ నెలలో 5 సెమీ క్రిస్మస్లు జరుగుతాయి. పోయిన 2వ తేదీ ఒక సెమీ క్రిస్మస్ జరిగింది. ఇంకా 4 మీటింగ్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా సెమీ క్రిస్మస్ వాతావరణాలు, క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ పండుగ ఆచరిస్తూ ఇలాంటి చక్కటి క్రిస్మస్ ఆరాధనలు జరగటం మనం గమనిస్తున్నాం. ఈ వాక్యం వింటూ ఉన్న మీరు కూడా, ఈ వీడియో ద్వారా చక్కని దేవుడి మాటలు వింటున్న మీరు కూడా క్రిస్మస్ వాతావరణంలో ఉండి చాలా సంతోషిస్తూ ఉండవచ్చు. మంచిది, చాలా సంతోషించండి. ఈ క్రిస్మస్ వాతావరణంలో తప్పకుండా దేవుడు మీకు సంతోష సమాధానాలు కలిగించునుగాక. సరే, నేను మిమ్మల్ని ఈ సమయంలో ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. ఒక దైవజనుడిగా, మీరు క్రిస్మస్ పండుగ ఆచరిస్తున్నారు కదా, క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారు కదా, మీ క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా? చాలా పెద్ద ప్రశ్నే. మీరు చేసే క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా? యేసు ప్రభుని కలిగుండే క్రిస్మస్ ఆరాధన మీరు చేస్తున్నారా? అంటే ఏమిటి అర్థం? అంటే క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడంటే ఒక బొమ్మ ఏదో తీసుకెళ్ళి పెట్టామండి యేసు ప్రభుదని కాదు. అది కాదు నేను అడిగేది. మీ హృదయంలో యేసు ప్రభువుకి చోటిచ్చి మీ సొంత రక్షకుడిగా యేసయ్యను మీరు అంగీకరించి మీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి మీ హృదయాన్ని, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మీ హృదయాన్ని అర్పించి మీ హృదయంలోనికి ప్రభువుని రానిచ్చి స్వీకరించి తర్వాత మీరు క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారా? అలా ప్రభువుని కలిగి క్రిస్మస్ ఆరాధన మీరు చేస్తున్నారా అన్నది నా ప్రశ్న ఒక దైవజనుడిగా. ఎందుకు పాస్టర్ గారు ఈ మాట అడుగుతున్నారంటే చాలా స్థలాల్లో చాలా ప్రాణం సూరమంటూ ఉంది, చాలా బాధ కలుగుతూ ఉంది. చాలామందిని గమనించినప్పుడు అయ్యో పాపమని దాదాపు ఏడుపు వచ్చేస్తుంది నాకు కానీ, నాలాంటి సేవకులకు కానీ. ఏదో ఇక నామకార్థంగా సేవ చేసే వాళ్ళ సంగతి నాకు తెలీదు. ఎందుకు ఏడుపు వస్తుంది పాస్టర్ గారంటే, చాలామంది వారి హృదయాలు యేసు ప్రభువుకి ఇవ్వకుండానే, వారి అంతరంగాల్లో క్రీస్తు లేకుండానే ఈ క్రిస్మస్ వేడుకలు పండగలన్నీ కూడా చాలా ముమ్మరంగా చేసేస్తున్నారు. పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు, స్కిట్లు వేస్తారు, ఇంకా రకరకాల కార్యక్రమాలు, ఎంతో డబ్బు ఖర్చు పెడతారు, లైటింగులు, భోజనాలు, హడావుడి చాలా చేస్తారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఆ క్రిస్మస్ ఆరాధనలో, అంటే అలా ఆరాధిస్తున్నటువంటి ప్రజల హృదయాల్లో యేసు ప్రభు లేకపోవటం, అసలు ఆ క్రిస్మస్ పండుగకు ప్రధాన కారణమైనటువంటి క్రీస్తు వారి హృదయాల్లో, వారి అంతరంగాల్లో లేకపోవటం, నిజంగా అలా లేకుండా చేసే క్రిస్మస్ ఆరాధనలు మరి జరిగిస్తున్న ప్రజలను గమనించినప్పుడు నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయమే కదా, చాలా బాధాకరమైనటువంటి సంగతి. యేసు ప్రభు హృదయంలో లేకుండా నువ్వు చేసే క్రిస్మస్ పండుగ శుద్ధ దండగ సుమా, శుద్ధ దండగ. ఏం ఉపయోగం ఉండదు. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం ఇలా చూస్తే, యెషయా గ్రంథంలో దేవుని వాక్యం, దేవుడే ఇలా మాట్లాడుతున్నాడు. మీరు కూడా చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు గాని తమ హృదయమును
నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ప్రభు ఏమంటున్నాడు? ప్రభువే అంటున్నాడు స్వయంగా, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు. కేవలం నోటి మాటేనట, నోటి మాటలతో వస్తున్నారంట, అంతే. పెదవులతో ఘనపరుస్తున్నారట, కానీ వారి హృదయమును మాత్రం దూరం చేసుకున్నారు అంటున్నాడు ప్రభు. హృదయం దూరం చేసుకున్నారు అంటే హృదయంలో దేవునికి చోట్లేదు, దేవునికి హృదయాన్ని ఇవ్వటం లేదు. ప్రభువా, నా హృదయంలోనికి రండి, నా జీవితాన్ని మార్చండి, నీవే రాజువు, నీవే ప్రభుడవు నాయన, నువ్వే ప్రభువి, నా హృదయ సింహాసనం నీకేనయ్యా. అలాంటిది ఏమి ఉండదు వీళ్ళ దగ్గర. చేసే చెడంతా మామూలే, జరిగించే పాపమంతా మామూలే. లోకాన్ని అనుభవించాలి, పాపాన్ని అనుభవించాలి. ఆ కాసేపు ఆ పండగ వాతావరణం అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా ఇక లోకంలో పడి ఫుల్లుగా తిరగాలి. కానీ వీళ్ళు పెదవులతో మాత్రం కనపరుస్తున్నారు. కొన్నిసార్లు మనం చూస్తేనండి, మా క్రిస్మస్ పండగ ఎలా జరిగిందో తెలుసా అంటుంటారు. అంటే బాగా జరిగిందంటే బాగా ప్రజలు వచ్చారని, అక్కడ బాగా లైటింగ్ పెట్టారని. స్టేజ్ మీద ఈ మధ్య వెనక స్మోక్ కూడా పెడుతున్నారు, పొగ. బాగా పొగ వస్తే రంగురంగుల లైట్లు అన్నమాట, ఇలా వెలుగుతూ ఆరిపోతూ ఉంటాయి, జిగేలు జిగేలు అని. అలాంటి రంగుల లైట్లు పెడితే ప్రజలందరూ బాగా వస్తే, ఆ వచ్చిన ప్రజల యొక్క కుటుంబాల్లో ఉన్న బిడ్డలు ఆటలు పాటలు స్కిట్లు ఇవన్నీ చేసి ఇక మొత్తానికి క్యాండిల్ సర్వీసు, కేక్ కటింగ్లో అప్పుడు ఏమనుకుంటున్నారంటే చాలా బాగా జరిగిందండి మా క్రిస్మస్ ఆరాధన. ఏమండి, కేక్ కట్ చేసుకోవద్దు, క్యాండిల్స్ వద్దు, క్రిస్మస్ ఆరాధన చేయొద్దు నేను చెప్పటం లేదండి. అలా ఆ ఆరాధనలో ఉన్న మీ గుండెల్లో క్రీస్తు ఉండాలి అని మాత్రమే చెప్తున్నాను. ప్రభువు ఉండాలి. అలాగని ఆటలు పాటలో లేకపోతే ఇంకేదో ఎగురుడో దాన్నేం నేనేం ప్రోత్సహించటం లేదు. అవన్నీ కావాలి చేయండి అని ఏం చెప్పటం లేదు, అవి చెప్పటంలా. చక్కగా దేవుడి వాక్యం విని పద్ధతిగా క్రిస్మస్ ఆరాధన జరిగితే, నిండు మనసుతో క్రీస్తుని ఆరాధన చేస్తే అది కదా నిజమైన క్రిస్మస్. మీ క్రిస్మస్లో ప్రభు ఉండాలి. పెదవులతో పాడే పాటలు, పెదవులతో చేసే ఆరాధన, పెదవులతో ఘనపరిచే విధానం దేనికి గుర్తు? మీరు ఎవరిని మోసం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ప్రభు ఆ మాట అంటున్నారు. ఎంత బాత్తో అన్నాడో నాయన, మరి ఎంత బాత్తో అన్నాడోనండి. ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, నోటి మాటతో, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. హృదయంలో క్రీస్తు లేకుండా పెదవులతో నోటి మాటలతో నువ్వు చేసే ఆరాధన, పొగిడే పొగడ్తలు, దేవుణ్ణి ఏదో గణపరిచేశాను, ఏం జరిగింది క్రిస్మస్ ఆరాధన? మంచిది కాదు. తాగుడు మానేసావా? పేకాటలు మానేరా? వ్యభిచారం, వ్యభిచార పాత్మ ఎట్టా పట్టిందో ఈ రోజునండి ప్రజలకి. మానేశారా? ఈ ప్రేమ వ్యవహారాలంటూ, అక్రమ సంబంధాలంటూ మానేశారా? దేవుడు కోరుకున్నటువంటి దిశగా బూతులు, పోకిరి మాటలు నీ నోటి వెంట రాకుండా మానేరా? కళ్ళను కాపాడుకుంటున్నారా? ఏది చూడాలో ఏది చూడకూడదో నువ్వు గ్రహిస్తున్నావా? మారు మనసుకు తగిన ఫలం నీ దగ్గర ఉందా? నువ్వు ప్రభువుని నమ్మావా? బాప్తిసం పొందావా? రక్షణ పొందుకున్నావా? పొందిన రక్షణ భయంతో, వణుకుతో కొనసాగిస్తున్నావా? ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? ఇవన్నీ లేకుండా నువ్వు చేసే క్రిస్మస్ పండగ దండగేగా. ప్రియ దేవుని బిడ్డ, మంచి ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నన్ను క్షమించు, మిమ్మల్ని కలిగి ఉంటాను, నా హృదయాన్ని మీకు ఇస్తాను, దూరంగా ఉంచను, మీకు ఇస్తాను. పెదవులతో మాత్రమే కాదయ్యా, నోటి మాటలతో మాత్రమే కాదయ్యా, నా హృదయంతో నిన్ను ఆరాధిస్తానయ్యా అని చెప్పండి.
నా హృదయంలోనికి రా ప్రభువా, నువ్వు నిజమైన రక్షకుడిగా నాకు ఉండమని చెప్పండి. ప్రభు ఎంత నిన్ను దీవిస్తాడో, ఎంత ఆశీర్వదిస్తాడో నువ్వే చూద్దుగా. ఈ ఉదయకాలం అలాంటి ఒక ఆలోచనతో, సరిచేయబడిన హృదయంతో ఒక తీర్మానం చేయి. తప్పకుండా ఈ డిసెంబర్ నెలంతా నీకు దీవెనకరంగా ప్రభువు మారుస్తాడు. దేవుడు ఆయన కృపలో నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృపా దీవెన సమృద్ధిగా మీ అందరికీ ప్రభువు కలిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. క్రిస్మస్ ఆరాధనలో మీరు లేకపోతే మాకేం ఉపయోగం అయ్యా? పెదవులతో, నోటి మాటలతో కాదు కానీ హృదయంతో మిమ్మల్ని ఆరాధించటానికి, హృదయంలో మిమ్మల్ని కలిగి ఉండి జీవించటానికి మీ గొప్ప కృప చూపి సహాయపడండి. ఈ వర్తమానాన్ని అనేకులకు దీవెనకరంగా చేయండి. మీరు లేకుండానే క్రిస్మస్ ఆరాధనలు చేసి సంతోషపడే పరిస్థితి నుండి విడిపించండి. మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడు కలిగే పరిశుద్ధత, అలాగే భౌతికపరమైన దీవెనలు అన్ని బిడ్డలకు ఇవ్వండి. తోడుగా ఉండండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.